హలో, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సరళని. టుడే వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్. ఇంకా పిల్లల్ని ఈవినింగ్ ఎలా తీసుకెళ్ళి టైం స్పెండ్ చేసినాను, ఇంకా డే మార్నింగ్ ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో కంటిన్యూ చూడండి. ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. అంటే కిచెన్ వ్లాగే ఈరోజు మాత్రము. కిచెన్లో వచ్చేసి పొద్దున్నే సాటర్డే వ్లాగ్ ఇది కొద్దిగా ఉంది. సాటర్డే మార్నింగ్ నేను ఇట్లా పులిహోర చేసినాను పిల్లల కోసము, తొందరగా స్కూల్కి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే చలికాలం బాగా చలి ఎక్కువ ఉంది. ఇంకా తొందరగా సూర్యుడు కూడా రావట్లేడు కదా. ఆ మంచుకి చల్లగా ఉండే వరకు పిల్లలు కూడా లేట్ లేస్తున్నారు. చూసే వరకే 6:30 అయిపోతుంది టైం. ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ చేసి వెళ్తారని చెప్పి సాటర్డే వ్లాగ్ కొంచెం దీంట్లో యాడ్ చేశాను. అయితే సాటర్డే వ్లాగ్ వచ్చి సాటర్డే హాఫ్ డేనే ఉంటుంది పిల్లలకి. హాఫ్ డే ఉండడం వల్ల టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్ ఏం లేదు. కాకపోతే పులిహోర చేస్తున్నాను లెమన్ రైస్ వాళ్ళ కోసము తిని వెళ్తారని చెప్పి. ఇంకా లెమన్ రైస్ ఎట్లా చేస్తున్నా అనేది ఈ వీడియోలో చూడండి. షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను. లెమన్ రైస్కి వచ్చేసి నేను నైట్ రైస్ కొంచెం మిగిలింది. ఆ రైస్లోనే ఒక నిమ్మకాయ పిండేసి ఇంకా సాల్ట్ వేసి అన్నం గరం చేస్తున్నాను. అన్నం గరం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా నేను కడాయి పెట్టినాను. కడాయిలో ఆయిల్ వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసినాను. పచ్చిమిర్చి కారం బాగుంది, అందుకే టేస్ట్ అవుతాయి. పచ్చిమిర్చి సప్పగుంటే ఎంత పచ్చిమిర్చి వేసినా టేస్ట్ అనిపించదు. కాకపోతే కొంచెం కొన్ని వేరేగా ఉంటాయి కారం ఉన్నవి. వాటితో చేస్తే ఏదైనా పులిహోర కానీ ఏదైనా తాలింపులోకి వాడితే టేస్ట్ స్పైసీ తోటే టేస్ట్ వస్తుంది ఏదైనా. పచ్చిమిర్చి టేస్ట్ అది సపరేట్ ఉంటుంది కారం కాకుండా. ఇంకా నేను లెమన్ రైస్లోకి పచ్చిమిర్చి వేసినాను. స్పైసీ పులిహోర కూడా స్పైసీ టేస్ట్ చాలా బాగుంది. అయితే ఆవాలు, జీలకర్ర ఆయిల్ వేసిన తర్వాత చిటపట అన్న తర్వాత నేను మినపప్పు, పల్లీలు, శనగపప్పు వేసినాను. అయితే దీంట్లో చిన్న చిట్కా ఉంది, అది చెప్తాను. ఆ టిప్ ఏంది అనేది లెమన్ రైస్లో. నేను రెడీగా ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా పల్లీలు కూడా వేసినాను. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నేను పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి నేను ఇట్లా కోస్తాను, అప్పుడే కారం మంచిగా తెలుస్తుంది. రౌండ్గా కూడా వేయొచ్చు. రౌండ్గా పచ్చకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలలో వేస్తాను అట్లా కట్ చేసి. ఇవన్నీ వేసిన తర్వాతనే పచ్చిమిర్చి వేయాలి, అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అన్నీ. ఎండుమిర్చి కూడా వేస్తాను నేను అందులో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేద్దాం. అయితే ఇప్పుడు దీంట్లో ఒకటి మిస్ అయింది, కరివేపాకు వేయడం. అసలు కరివేపాకు లేదు. కరివేపాకు ఉంటే దాంతోటే ఫ్లేవర్ వచ్చేది. రైతు బజార్కి వెళ్ళాలి, ఇంకా వెజిటేబుల్స్ అయిపోయినాయి, తేడానికి వెళ్ళాలి రైతు బజార్కి. అయితే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి నేను చేస్తాను అన్నమాట. ఏవి ఉన్నా సరే లేకున్నా సరే ఉన్న వాటితోటే చేయడానికే ప్రయత్నిస్తాను నేను. ఇంకా ఇందులో ఒక టిప్ అని చెప్పినా కదా లెమన్ రైస్లో, చెప్తాను. చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. అయితే పసుపు కొద్దిగా వేయాలి, మరీ ఎక్కువ వేస్తే డార్క్ అయిపోతుంది లెమన్ రైస్. లైట్గా వేయాలి. ఇదే చిట్కా నేను అన్నది టిప్. ఇంగువ వేయండి కొద్దిగా, 2 పించులు, 2 పించెస్ వేయండి. ఏం టేస్ట్ వస్తుంది లెమన్ రైస్, చాలా టేస్టీ, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అందుకే ఇష్టపడతారు అనుకుంటా. గుడిలో పులిహోర ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది.
అయితే ఈ పోపు అంతా మనం అన్నంలో కలపాలి. ఇంకా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లల కోసం ఇప్పుడు వెనకాల పడాలి రెడీ కావడానికి, పిల్లల్ని రెడీ చేయడానికి. ఇంకా బ్రష్ చేసుకుంటా టైంపాస్ చేస్తూ ఉంటారు, స్నానం చేయడానికి టైంపాస్ చేస్తారు. స్లోగా ఒక్కోసారి వాళ్ళంతా వాళ్ళే చేసేసుకుంటారు పనులన్నీ, ఒక్కోసారి ఇట్లా లేజీగా చేస్తారు. అయినా సరే ఇంకా నేను కిచెన్లో పని చేసుకుంటా వాళ్ళని చూస్తూ ఉండాలి రెడీ అయినరా లేదా అని. అక్కడ టిఫిన్స్ స్నాక్స్కి సాటర్డే కాబట్టి ఓన్లీ స్నాక్సే పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను పిల్లల కోసం ఏం చేయబోతున్నానో చూసేయండి. ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ వేడి నీళ్ళు కావాలి అందరికీ, బ్రష్ చేసుకోగానే తాగుతాము. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి. గోరువెచ్చని నీళ్ళు ఎంతమంది తాగుతారో పొద్దు పొద్దున్నే. ఇంకా అక్కడ షిఫ్ట్ చేసేస్తున్నాను వేడి నీళ్ళు. ఇప్పుడు పిల్లల కోసం స్పెషల్ ఏం చేయబోతున్నాను స్నాక్స్కి, సాటర్డే బ్రేక్కి, స్కూల్కి అనేది చూడండి. చూస్తున్నారా? పాప్కార్న్ చేస్తున్నాను, కనిపిస్తుందా? పాప్కార్న్ కావాలని చెప్పిండ్రు పిల్లలు, పాప్కార్న్ చేసేసినాను. ఇప్పుడు తిని వెళ్ళడానికి మాత్రం లెమన్ రైస్ తిని వెళ్ళిపోతారు. ఇంకా స్నాక్స్కి మాత్రము పాప్కార్న్ చేసి పెట్టుతున్నాను. అయితే మసాలా పాప్కార్న్ అడిగిండ్రు. మసాలా పాప్కార్న్ అంటే మన ఇంట్లో ఏముంటాయి, కారం, ఉప్పు, ఇంకేమైనా మసాలాలు. అయితే నేను పన్నీర్ మసాలా వేసినాను, మసాలా పాప్కార్న్ అయిపోయింది. ఇంకా అది నాన్ స్టిక్లో వేస్తే చాలా బాగా ఆస్తికి వచ్చి చూస్తున్నాడు, మమ్మీ పాప్కార్న్ ఇట్లా అయింది చూపెట్టని. సరే చూడు అని చెప్పి చూపిస్తున్నాను. గట్టిగా పట్టుకోవాలి, గ్లాసు కింద పడుతుంది. ఆపేట అందులో పెట్టిగాను. ఇంకా లక్షిత వచ్చింది కిచెన్లోకి. లక్షితకి ఆస్తికి లెమన్ రైస్ పెట్టిచ్చేస్తాను, తిని ఇంకా స్కూల్కి రెడీ అయిపోతారు. పొద్దున్న ఎంత టెన్షన్ ఉంటుందంటే 8 o'clock వరకు అన్నీ రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించడమే పెద్ద టాస్క్ అన్నమాట. అంత పెద్ద టాస్క్ అయినా సరే నేను ఈజీగా చేయడానికే ట్రై చేస్తాను, ఫటాఫట్ చేసేస్తాను అన్నమాట పొద్దున పని. వాళ్ళని ఫస్ట్ స్కూల్కి పంపించడమే నా టాస్క్. ఇంకా పాలు వేడి చేసేస్తాను. వాళ్ళకి చాయ్ బిస్కెట్ కావాలంట, లెమన్ రైస్ తిన్నారు. సరే అని ఇంకా పాలు వేడి చేసేస్తున్నాను చాయ్ పెట్టడానికి. నాకు కూడా ఫస్ట్ చాయ్ తాగాలనిపిస్తుంది, అందుకని చెప్పి పాలు వేడి చేసేస్తాను. నీళ్ళు వేడైపోయినాయి కాబట్టి పాలు పెట్టేసుకున్నాం. ఇంకా వాళ్ళకి స్నాక్స్కి బాక్స్ కట్టేస్తాను. చూస్తున్నారా వీడియోస్, ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఫాస్ట్గా చూసేయండి మా వీడియోస్. లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్ చాలా బాగుంటాయి, చూస్తుంటేనే ఎవరికైనా నచ్చుతాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఉసిరికాయ తెచ్చినాను చూడండి. దీంతో ఏం చేస్తున్నానో చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. నేను ఉసిరికాయ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిండ్రు చెట్టువి, అయితే పచ్చడి పెట్టమని ఇచ్చిండ్రు. కాకపోతే పచ్చడికి బాగుండాలి కదా కాయలు, ఏదో ఒకటి పాడైపోయినా పచ్చడి అంతా పాడైపోతుంది. అందుకని చెప్పి నేను పచ్చడికి వాడట్లేదు ఇవి. నేను ఇట్లా హాఫ్ బాయిల్ చేసి అందులోంచి షీట్స్ తీసేస్తాను. తీసి ఇంకా వాళ్ళకి క్యాండీస్ చేస్తున్నాను పిల్లల కోసం. ఉసిరికాయలతో క్యాండీస్ చూపిస్తాను, అది కూడా ఎట్లా చేయాలి అనేది. ఇప్పుడైతే ఇది చూసేయండి. ఇది హాఫ్ బాయిల్ చేసేస్తా, ఒక్క 10 minutesే. వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 minutes పెట్టిన తర్వాత దించేసేయాలి స్టవ్ మీద నుంచి. దించేసి నీళ్ళు వంపేసి
ఇంకా అవి ఇట్లా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే అందులోంచి షీడ్ వచ్చేస్తుంది. 4 పీసెస్ అవుతాయి ఇంకా ఉసిరికాయలు. మంచిగా దాన్ని క్యాండీ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, జుట్టుకు కూడా మంచిది. ఇంకా కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. ఆ విటమిన్స్ ఏంది అనేది మీరే చెప్పాలి. ఇంకా లక్షిత వాటర్ తాగుతుంది, హాట్ వాటర్ తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇంకా కఫం కూడా ఎక్కువ కాఫ్ కాదు. అందుకే హాట్ వాటర్ తాగండి. 2-3 రోజుల నుంచి అయితే చలి చాలా మంచిది, ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. చాలా ఉంది. అయితే పిల్లలు కూడా స్వెటర్స్ వేసుకొని స్కూల్కి వెళ్ళమని చెప్తున్నా, వాళ్ళు మాత్రం స్వెటర్స్ వేసుకోరు, ఏందో మరి అర్థం కాదు. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. చూసిండ్రు కదా, పాప్కార్న్ చేసినాను. స్నాక్స్కి సాటర్డే కదా, హాఫ్ డేనే ఉంటుంది. ఇంకా ఉసిరికాయ ఆమ్లా చేయబోతున్నాను, పులిహోర చేసినాను, పిల్లల కోసం రెడీ అయిపోయింది. ఇంకా సండే వ్లాగ్, పిల్లల్ని ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి ఇంకా అది మహేశ్వరి చాట్కి తీసుకెళ్ళిన మా ఇంటి దగ్గరలో. అక్కడ చాలా బాగుంటుంది, పిల్లలకి హ్యాపీగా కూడా అనిపించింది. స్కై మాల్, అది స్కై మాల్లోనే ఉంది మహేశ్వరి చాట్. అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళకి ఏం కావాలో తినిపించినాను. లక్షిత పానీపూరి అంటే పిచ్చి ఇష్టము, పానీపూరి తినిపించినాను. ఇంకా బేల్పూరి తిన్నారు. ఇంకా మిల్క్ షేక్స్ కావాలన్నారు. ఇంకా మిల్క్ షేక్ అడిగితే అవైలబుల్ లేదు అని అన్నారు. సరే అని చెప్పి వాళ్ళకి కావాల్సినవి తినిపించి ఇంకా నేను ఇంటికి తీసుకెళ్ళినాను. సండే వ్లాగ్ ఇది. సండే వస్తేనే బోర్ కొడుతుంది అంటారు పిల్లలు. అందుకని చెప్పి ఇంకొకటి, మా ఇంటి దగ్గర సండే మార్కెట్ అవుతుంది, ఎర్రగడ్డ సండే మార్కెట్. అది కూడా నెక్స్ట్ వ్లాగ్ చూడండి, చూపిస్తాను వ్లాగ్. షాపింగ్స్ చాలా బాగుంటాయి అక్కడ, తక్కువ రేట్లోనే వస్తాయి అన్నీ. మీకు కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. ఆ సండే మార్కెట్ కూడా, ఎర్రగడ్డ సండే మార్కెట్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, చూసేసేయండి. అట్లాగే మా వీడియోస్ చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఇట్లాగే చూస్తుండండి. ఇంకా పిల్లలకి నచ్చిందంట చాట్. ఎప్పుడో ఒకసారి, మేమైతే ఎక్కడికి ఎక్కువ వెళ్ళాం కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడి వరకు, షాప్ వరకు అన్నా తీసుకురావాలని చెప్పి నేనే అట్లా తిప్పుకొస్తాను అనమాట. సండే ఇంకా మా ఆయన కూడా ఇంట్లో ఉండరు కదా, షాప్కి వెళ్తారనమాట. అందుకని చెప్పి నేనే తీసుకొస్తాను వాళ్ళని. ఏడుస్తారు, బోర్ కొడుతుంది అంటారు కాబట్టి ఇంకా పార్క్కి తీసుకెళ్ళి అట్లనే ఇట్లా షాప్కి తీసుకొచ్చి ఏదో ఒకటి తినిపించి ఇంకా తీసుకెళ్తాను. ఎక్కువ తినము, 1/3 చేసుకొని తింటాం ఏదైనా సరే. మేము బయటికి వస్తే టైం పాస్ అంతే పిల్లల కోసం. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వ్లాగ్